మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5, 6 వచనాలు చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి అనే వాక్యం తెలియజేస్తుంది. కీర్తనకారుడు అలాగే ఘనపరుస్తూ ఉండేవాడు దేవుని. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళకి దేవుని ఘనపరిస్తే దేవునికి ఇష్టమైన కార్యం అన్నమాట. దేవుని మహిమపరచడం దేవునికి ఇష్టమైన కార్యం. అప్పుడు మనము ఏది అడుగుతామో దాన్ని ఆయన ముందే ఎరిగి ఉన్న దేవుడు కనుక మన స్తుతులను అంగీకరించి ఆయనను మనము ఘనపరిచినప్పుడు ఆ ఘనతను స్వీకరించి దేవుడు మన కార్యాలన్నీ నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కానీ మనము ఏమీ స్తుతి చెల్లించకుండా ఘనపరచకుండా దేవుని మహిమపరచకుండా ఎంత మాత్రము ఎప్పుడు విజ్ఞాపన 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 మనవులు ఇదే తెలియచేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎందు ఆనందించడు, దేవుడు మన ఎందు సంతోషించడు. ఎందుకంటే మనకి ఏ అవసరమో ఆయనకి తెలుసు. మనము తల్లి గర్భమున ఉద్భవింపక ముందే ఆయన మన స్థితిని తెలిసిన వాడు, మన భవిష్యత్తుని ఎరిగిన వాడు, మన అవసరతలను ఎరిగిన వాడు, మన జీవన విధానం ఎరిగిన వాడు. ఆయన అన్ని ఎరిగిన దేవుడు మన ఎడల. మనం ఇంకా ఆయనకి ఇప్పుడు మన సమస్యలు మన అక్కరలు ఇవే చెబుతూ ఉంటే ఆయన ఘనపరచబడడు, మహిమపరచబడడు, స్తుతి చెల్లింపబడడు, సంతోషించడు. మన జీవితాలను బట్టి మన జీవితాలను బట్టి ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడంటే ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయన పాదపీఠం మీద సాగిలపడినప్పుడు మనము ఆయన ప్రసన్నత పొందుకోగలుగుతాం. ఆయనను ఘనపరిచినప్పుడు సంతోషిస్తాడు దేవుడు, మనల్ని దృష్టిస్తాడు దేవుడు. యూదులు ఆచరించిన ఆచారాలన్నీ అన్యులు ఆచరించేవే కనుక వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. దేవుడు కూడా వాక్యం ద్వారా మనకు తెలియజేసి పాదపీఠం ఎదుట సాగిలపడుడి అంటున్నాడు. వాక్యం తెలియజేయబడుతుంది ఏమంటే పాదపీఠం ఎదుట సాగిలపడినప్పుడు దేవుడు మనల్ని దృష్టిస్తాడు. ఆయనను ఘనపరిచినప్పుడు ఆయన మనల్ని దృష్టిస్తాడు. మన యొక్క స్థితిని ఆయన గమనించిన దేవుడు కనుక ముందు స్థుతి చెల్లించినప్పుడు దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు. కృత నిబంధన గ్రంథంలో కూడా అదే చెప్తున్నాడు కదా యేసయ్య, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అంటున్నాడు. అన్ని మనమేమి తింటామో, మనమేమి ధరించుకుంటామో, మనమేమి కలిగి ఉండాలో దేవునికి తెలుసు కనుక మొదట నా నీతిని నా రాజ్యమును వెతకుడి అంటున్న దేవుడు ఇక్కడ కూడా సాగిలపడుడి, ఘనపరచుడి, సాష్టాంగపడుడి, పాదపీఠం ఎదుట సాగిలపడుడి అనే వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. మనం ఆ విధంగా చేయట్లేదేమో అని. ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధమైన జనమును ఏర్పాటు చేసుకున్న దేవుడు కనుక పరిశుద్ధులతో ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడు, కొనియాడబడుతూ ఉన్నాడు. మోషే అహరోనులుండిరి, ఆయన స్తుతించే వారిలో మోషే అహరోనులు ఉన్నారని మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తున్నాం. అది మరి ఒకసారి వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. వాళ్ళు యాజక ధర్మం చేస్తూ మోషే ప్రవక్తగా ప్రవచిస్తూ దేవుని యొక్క కార్యాలు భూమి మీద జరగడానికి వారు ఇరువురు ఎంతో దేవుని వేడుకున్న విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉండెను అని కూడా వాక్యం తెలియజేయబడుతుంది. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు కనుక సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా విన్నాడో మనము కూడా ఆయన ముందు ఘనపరిచినప్పుడు, ఆయన పాదపీఠం మీదట సాష్టాంగపడినప్పుడు సమూయేలు ప్రార్థనలు విన్న దేవుడు మన ప్రార్థనలు కూడా వింటాడు. మన ప్రార్థనలు విని మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధముగానే మనల్ని కూడా ఆలోచనకర్తగా ఉండి మన ప్రార్థనలు అంగీకరించి మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేయాలి, సమూయేలు వల్లే ప్రార్థన చేయాలి, మోషే వల్లే ప్రార్థన చేయాలి. అహరోను దేవునికి ఆనాటి ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా ఉండి ఆ యాజక ధర్మం నిర్వహించి దేవుని యొక్క కార్యాలు అక్కడ ఆ ప్రజల ఎదుట జరిగేటట్లుగా ఆయన యాజక ధర్మం నిర్వహించిన విధముగా దేవుడు మన ప్రార్థనలు కూడా విని మన పక్షాన విజ్ఞాపన మనం విజ్ఞాపన చేసినప్పుడు మన పిల్లలకి సహాయపడతాడు, మన కుటుంబాలకి సహాయపడతాడు.
అహరోను యాజక ధర్మం చేసినప్పుడు ఇశ్రాయేలుకి ఏ విధముగా దేవుని కార్యాలు బయలుపరచబడ్డాయో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణమయ్యాడో, మనము కూడా అహరోను వల్లే మనము కూడా కుటుంబ పెద్దగా, కుటుంబాల్లో యజమానిగా మీరు ప్రార్థన చేసినప్పుడు కుటుంబం అంతా ఆశీర్వదింపబడే కృప ఉంటుంది, కుటుంబం అంతా దీవించబడే కృప ఉంటుంది. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను అని కూడా వాక్యంలో తెలియజేస్తుంది. యెహోవాకు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మనము మొరపెట్టుకున్నప్పుడు మనకే ఉత్తరం ఇస్తాడు, మనకు కూడా ఆ విధమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. శాశ్వతమైన కృపతో మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రార్థనలు వినే దేవుడమైనందుకు మీకు స్తోత్రాలు నైనా. మా మొర విని మా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడైన స్తోత్రాలు. వినిచిన బిడ్డలను మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.